హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ విరచిత దత్త 4వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 3వ భాగంలో జరిగిన కథ తెలుసుకుందాం. నరేంద్రుడి ఇంటిని వెంటనే స్వాధీనపరుచుకోకూడదన్న విజయ మాటను మన్నించకుండా రాసబిహారీ ఎన్నో విధాలైన యుక్తి ప్రయుక్తులతో ఆమెకు నచ్చజెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే విజయ సాహసించి అతని మాటల్ని వ్యతిరేకించలేకపోతుంది. తండ్రి చేసిన తప్పుకు నిరపరాధి అయిన కొడుకు నరేంద్రుని ఇల్లు వాకిలి కాజేసి అతడిని బికార్ని చేయటం ఆమెకు చాలా వ్యథ కలిగిస్తూ ఉంటుంది. ఈ రాసబిహారీ కర్తవ్య పాలన ఏమిటో ఆమెకు అర్థమే కాదు. అతని హృదయ శూన్యత, కుటిలత, క్రౌర్యమే విజయకు గోచరిస్తూ ఉంటుంది. ఆమెకు క్రమంగా రాసబిహారీ పట్ల నిర్లక్ష్యభావము, విలాస్బాబు పట్ల నిరసన భావము కలుగుతూ ఉంటుంది. విజయ పలు రకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ నౌకర్ సింగ్ వెంట వ్యాహ్యాళికి వెళ్తుంది. పూర్ణ గంగూలీ మేనలుడు మరలాకడ కనిపించి ఆమెకు ఉల్లాసం కలిగిస్తాడు. స్నేహం, హృదయగతమైన బాంధవ్యం ఏర్పడాలంటే ఎన్నో రోజుల పరిచయం అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళు చక్కగా కలిసిపోతారు. నరేంద్రుడు ఒక బడి నడుపుతున్నట్లుగా విజయ తెలుసుకుంటుంది. ఆ ప్రాంతం వారం రోజుల్లో విడిచి వెళ్తాను అని అతను చెప్పినప్పుడు ఆమె ఉలిక్కిపాటుకు గురి అవుతుంది. నరేంద్రుణ్ణి వెళ్ళి మేనేజర్ రాస్బిహారీ బాబును కలుసుకోమని విజయ పూర్ణ గంగూలీ మేనల్లుడికి చెబుతుంది. తాను స్వయంగా జమీందారుని అయి ఉండి ఒక మేనేజర్ అంగీకారంతో ఆమెకు ఏమి పనో నరేంద్రుడికేమీ అర్థం కాదు. ఆమె మనసంతా అతడి ఆలోచనలతో నిండిపోతుంది. అతడి గురించి తనకు పూర్తిగా తెలియకపోయినా అతడికి విలాస్బాబుకు మధ్య ఆకాశానికి పాతాళానికి ఉన్నంత అంతరం ఉందని విజయ భావిస్తుంది. విలాస్బాబు తనను ఏకవచనంతో సంబోధించటం విజయకు చికాకు కలిగిస్తుంది. తన అనుమతి లేకుండా విలాస్బాబు బ్రహ్మమందిర ప్రారంభానికి ఆహ్వానితులందరినీ ఆహ్వానించి వచ్చి ఆ జాబితాను తనకు చూపెట్టడం విజయకు అసహనం కలిగిస్తుంది. ఆ నరేంద్రబాబు ఇంటిని స్వాధీనపరచుకోవాలన్నా వద్దా అన్న ఆలోచనే ఇంకా బాగా తేలలేదు అని ఆమె అంటుంది. విలాసబాబు పట్టరాని కోపంతో నరేంద్రుడి ఇంటిని స్వాధీనపరచుకొని తీరుతానని పెద్దగా కేకలు పెడుతూ వెళ్ళిపోతాడు. కానీ విజయ భావించినట్లు కోరినట్లు ఏమీ జరగదు. నరేంద్రుడు వచ్చి ఆమెను కలుసుకోడు. రాస్బిహారీని కలుసుకుని వెళ్ళాడా లేదా అన్న విషయం కూడా ఆమెకు ఎవ్వరూ తెలుపరు. ఒకరోజు కుటిలాత్ముడు టక్కరి అయిన రాస్బిహారీ కుమారుడితో సహా హఠాత్తుగా వచ్చి నరేంద్రుడు తన ఇంటిని ఖాళీ చేసి వేశాడన్న వార్తను వెల్లడిస్తాడు. విజయ హృదయం లోతుల వరకు గాయపడిపోతుంది. పేదవాడైన నరేంద్రుని ఇంట్లో సామాను విషయమై అమిత హేళనగా మాట్లాడతాడు విలాస్బాబు. పైగా ఆ డాక్టర్ నరేంద్ర మోసగాడని కూడా నిందిస్తాడు. పైగా విలాస్బాబు అతడు గర్విష్టి, అతడిని నేను క్షమిస్తానా, అతడితో మాట్లాడుతానా, నాకంత అభిమానం లేదా, వాడు నన్నేగాక నిన్ను కూడా అవమానించిపోయాడు అని విజయతో అంటూ వాడెవడో కాదు, పూర్ణ గంగూలీ మేనల్లుణ్ణి అని ఆ రోజు దివాణంలోకి పొగరుగా ప్రవేశించి వచ్చిన వాడే నరేంద్రుడని వెల్లడి చేస్తాడు. విజయ నిర్ఘాంతపోతుంది, ఎంతో వ్యథ చెందుతుంది కూడా. ఇప్పుడు మరలా కథలోకి. 4వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. సెలవులు ఇంకా ఎక్కువ రోజులు లేవు కనుక జగదీష్ బాబు ఇంట్లో పెద్ద హాలు బ్రహ్మ సమాజ మందిరానికని, మిగతా గదులన్నీ కలకత్తా నుంచి వచ్చే పెద్దలందరూ ఉండటానికని అన్ని ఏర్పాట్లు, అలంకరణలు జరిగిపోతున్నాయి. అన్ని పనులు విలాసబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఉత్సవానికి విలాసబాబు చాలామందిని ఆహ్వానించి వచ్చాడు. విలాసబాబుకు సన్నిహితులైన మిత్రులంతా రాస్బిహారీ ఇంట్లో ఉండటానికి నిశ్చయమైంది. ఒకనాడు ఉదయం విజయ స్నానానంతరం క్రింద తన గదిలోకి వెళ్తూ ఉంటే పరేష్ కనిపించాడు. ఒక చేత్తో ఒళ్ళో నుంచి మరమరాలు తీసుకుని నోట్లో వేసుకుంటున్నాడు. మరొక చేత్తో పలుపుతో కట్టివేసి ఉన్న ఒక ఆవు దూడ మెడను కావులించుకుని మహాతృప్తి అనుభవిస్తున్నాడు. దూడ కూడా కన్నులు అరమోడ్చి మోర ఎత్తి కుర్రవాని సేవను స్వీకరిస్తున్నది. లోపల
ఒక అవ్యక్త వేదన అనుభవిస్తున్న విజయ ఆ దృశ్యం చూసింది. రెండు విజాతీయ ప్రాణుల మధ్య ఆ సౌహార్ద్రం చూసేసరికి ఆమె కన్నులు చెమ్మగిలినవి. ఆ ఇంట్లో అందరికన్నా ఆ కుర్రవాడు చనువుగా ఉంటాడు ఆమె దగ్గర. కన్నీళ్లు తుడుచుకుని వాణ్ణి చేరువుగా పిలిచింది. ఏమ్రా పరేష్, మీ అమ్మ నీకు ఇటువంటి ధోతి ఇచ్చిందే? చీ, ఈ అంచు ఏమీ బాగుండలేదే. పరేష్ మెడవంచి ఆమె కట్టుకున్న విలువైన చీర జరీ అంచుతో తన అంగవస్త్రపు అంచును పోల్చి చూసుకుని ముఖం చిన్నబుచ్చుకున్నట్లు పెట్టి నిల్చున్నాడు. వాని మనోభావం కనిపెట్టి విజయ తన జరీ అంచును చూపిస్తూ, నీ ధోతికి కూడా ఇటువంటి అంచు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు అన్నది. నిజమే, బాగుండదు అన్నట్లుగా ముఖం పెట్టి, అమ్మకు అటువంటివి కొనటం చేతగాదు అన్నాడు పరేష్. నేను కొనిపెడతాను ఇటువంటి ధోతి ఒకటి. కానీ అన్న శబ్దంతో వానికి సంబంధం లేదు. బిడియంతో కూడిన చిరునవ్వుతో ముఖం చేటంతయింది. ఎప్పుడు కొనిపెడతావు అని అడిగాడు. నా మాట వింటే కొనిపెడతాను. ఏం మాట చెప్పండి? విజయ కొంచెంగా ఆలోచించింది. మీ అమ్మకు కానీ ఇంకెవరికన్నా కానీ చెప్పావంటే మాత్రం కొనిపెట్టను. తన ఫలసిద్ధికి ఎటువంటి అంతరాయము సహించలేని స్థితిలో ఉన్నాడు కుర్రవాడు. మా అమ్మకెలా తెలుస్తుంది? ఏం మాట చెప్పు, ఇప్పుడే చెప్పు. దిశుడా గ్రామం నీకు తెలుసా? దిశుడా అటువైపు ఉంది. ఆ ఊళ్ళో మట్టి బొమ్మలు కొనుక్కొచ్చుకోవడానికి చాలాసార్లు వెళ్ళాను. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఇల్లుంది. అది ఎవరిదో తెలుసా? బ్రాహ్మణులది. నిరుడు ఆ ఇంట ఆయన బాగా సారా తాగి మేడ మీద నుంచి కింద పడ్డాడు. ఆ ఇంటి పక్కనే గోవిందయ్య మరమరాల దుకాణం ఉంది. గోవిందయ్య ఏమంటున్నాడో నీకు తెలుసా పిన్ని? సరుకులన్నీ పిరిమైపోయాయట. మరమరాలు కానీకి 5.5 కాలుగిద్దెలు ఇవ్వటం లేదట. 5 కాలుగిద్దెలే ఇస్తున్నారట. అయినా సరే నువ్వు ఒక కానీ ఈ పిన్ని, నేను 5.5 కాలుగిద్దెలు పట్టుకొస్తా. 2 కానులకు మరమరాలు కొనుక్కొస్తావా అయితే? ఓ, ఈ చేతిలో ఒక కానీకి 5.5 కాలుగిద్దెల మరమరాలు కొల్పించుకుంటాను. ఇంకో 5.5 కాలుగిద్దెలు ఈ చేతిలో పోయమంటాను, పోస్తాడు. మా పిన్ని 2 కాన్లవి ఇయ్యమందని చెప్పి డబ్బులు ఇస్తాను. ఇంకే? విజయ నవ్వింది. అవును, అప్పుడు ఇవ్వాలి డబ్బులు. ఇచ్చి గోవిందయ్యను అడగాలి, ఆ పెద్ద ఇంట్లో ఉండే నరేంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడుంటున్నారు, ఆయన ఇప్పుడుంటున్న ఇల్లు నాకు చూపించు అని. అలా అడుగుతావా? పరేష్ బుర్ర ఊపాడు. సరేలే, డబ్బులు ఇచ్చి పరిగెత్తుకుపోయి ఇప్పుడే తెస్తా. మరి నేను అడగమన్న మాటలు అవి కూడా అడుగుతా. మరమరాలు ఒళ్ళో పోయించుకొని మర్చిపోతావేమో. పరేష్ చెయ్యి జాపుతూ, నువ్వు ముందర డబ్బులు ఇవ్వు పిన్ని, పరిగెత్తుకెళ్ళి తెస్తాను. ఎక్కడికి వెళ్ళావురా అని మీ అమ్మ అడిగితే ఏం చెప్తావు? పరేష్ అత్యంత బుద్ధిశాలిగా నవ్వాడు. ఎందుకు చెప్పలేను? మరమరాలు కనిపించకుండా ఒళ్ళో ఇలా దాచేసి పిన్ని పంపించిందమ్మా. అక్కడ బ్రాహ్మణోరింట్లో ఉండే నరేంద్రబాబు గారి సంగతి కనుక్కురమ్మన్నది అని చెప్తాను. ఏది డబ్బులు దబ్బునా? విజయ పక్కున నవ్వింది. నువ్వెంత పిచ్చివాడివిరా పరేష్. అమ్మతో అబద్ధాలు చెప్పొచ్చా? మరమరాలు తేవడానికే పోయానని చెప్పు. కానీ చూడు, గోవిందయ్యను ఆ సంగతులు అడగటం మాత్రం మర్చిపోకు. లేకపోతే నీకు మంచి ధోతి కొనిపెట్టను చెప్తున్నా. సరే అని డబ్బులు తీసుకుని పరేష్ పరుగులు తీశాడు. విజయ అటువైపే చూస్తూ చాలాసేపు అక్కడ నిల్చుండిపోయింది. అతని సమాచారం తెలుసుకోవాలనుకోవటం అస్వాభావికమైనదేమీ కాదు. ఎవరినైనా పంపితే ఏనాడో తెలిసిపోయేది. కానీ ఆమె ఎందుకు అంతగా సంకోచించాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ దొంగచాటి వ్యవహారానికి తనలో తాను మిక్కిలి సిగ్గుపడిపోయింది. సిగ్గు అనేది తనకు తెలియకుండానే సర్వదా తన్ను ఆవహించి ఉంటూ ఉంది. ఆ సిగ్గును తోసివేసి పరిస్థితులు ఆలోచించే శక్తి లోపించింది ఆమెలో. చాలా ఉత్తరాలు రాయాల్సిన పని ఉంది. కలం కాగితాలు పుచ్చుకుని టేబుల్ దగ్గర కూర్చుంది. అలాగైనా కొంతసేపు పొద్దు గడుస్తుందేమో అని. కానీ మనసులో అసంబద్ధంగా అస్తవ్యస్తంగా ఆలోచనలు రాసాగినాయి. కాగితాలు రాయటం, చింపటం, పారేయటం జరుగుతోంది. పరేష్ ఇంకా రాలేదు. మానసిక చాంచల్యాన్ని అణుచుకోలేక మేడ మీదకు పోయి వాడు వస్తున్నాడేమో చూచింది. చాలాసేపటికి నది ఒడ్డున వాడు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. విజయ కాళ్ళు వణుకుతూ
పర్వ్యాకులితమైన హృదయంతో కిందకు దిగి తన గదిలోకి వచ్చింది. మరమరాలు ఒడిలో దాచుకుని పరేష్ దొంగలాగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వచ్చాడు. 2 కానులకు 12 కాలుగిద్దెల మరమరాలు తెచ్చాను పిన్ని అంటూ. గోవిందయ్య ఏం చెప్పాడు? భయంగా అడిగింది విజయ. కానీకి 6 గిద్దలిచ్చిన సంగతి ఎవరితోనూ చెప్పవద్దన్నాడు. వాడింకా ఏమన్నాడో తెలిసినా పిన్ని రోస్తూ చెప్తున్నాడు పరేష్. విజయ వాని మాటలకు అడ్డు వచ్చి అడిగింది. ఆ బ్రాహ్మడు ఇంట్లో ఉండే నరేంద్రబాబు సంగతి? ఆయన అక్కడ లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. గోవిందయ్య ఏమన్నాడో తెలుసా పిన్ని? 12 కాలుగిద్దెలు. విజయ విసుక్కుంది. పోపో, నీ 12 కాలుగిద్దెల మరమరాలు నువ్వును అంటూ అక్కడి నుంచి పోయి కిటికీ చువ్వలు పట్టుకుని బయటకు చూస్తూ నిల్చుంది. ఆమె అలా కోపగించుకుంటుందని కుర్రవాడు అనుకోలేదు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. వాడి హృదయంలో బాధకు అంతు లేకుండా ఉంది. తొందరగా పోయి తొందరగా వచ్చాడే. పైగా 10 కాదు 11 కాదు 12 కాలుగిద్దెలు తెచ్చాడే. నేర్పుగా ఇంత చేసి కూడా పిన్నిని సంతోషపెట్టలేకపోయాడు. మరమరాల మూట 2 చేతులతో పట్టుకుని చూపిస్తూ, గోవిందయ్య ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు పిన్ని అన్నాడు విచారంగా. విజయ మాట్లాడలేదు, వెనక్కి తిరిగి చూడనూ లేదు. కానీ కుర్రవాని బాధ గ్రహించింది. అవన్నీ నువ్వే తీసుకోపో పరేష్ అన్నది దయగా. అన్నీనా? భయంగా అడిగాడు పరేష్. అది కోపంతో అన్న మాటేనని పరేష్ విశ్వసించాడు. కాసేపటికి ధోతి మాట జ్ఞాపకం వచ్చింది. దాంతోపాటు ఇంకో సంగతి కూడా గుర్తుకొచ్చింది. మెల్లిగా అడిగాడు, భట్టాచార్యులు గారిని అడిగిరానా పిన్ని? భట్టాచార్యులు గారెవరు? ఏమడుగుతావా ఎన్ని అని కుతూహలంగా అడుగుతూ వెనక్కి తిరిగి చూసింది. నోటి మాట నోటిలోనే ఉండిపోయింది. బయటికి రానేలేదు. నిర్ఘాంతపోయింది. వరండాలో నరేంద్రబాబు కనిపించాడు. మరుక్షణమే అతడు గదిలో ప్రవేశిస్తూ విజయ్కు నమస్కారం చేశాడు. నరేంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు అని భట్టాచార్యుల వారిని అని పరేష్ చెప్తున్నాడు. సిగ్గుతో విజయ ముఖం రాగరంజితమైంది. సరేలే పోపో, ఇక అడిగి రావాల్సిన అవసరం లేదులే అన్నది పరేష్ను ఉద్దేశించి. ఇంకా ఆమెకు తన మీద కోపం తగ్గలేదని పరేష్ అభిప్రాయం. వాడు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు. భట్టాచార్యులు గారు ఆయన ఇంటి ప్రక్కనే ఉంటారు పిన్ని. గోవిందయ్య అన్నాడు కదా. విజయ నీరసంగా నవ్వుతూ, రండి కూర్చోండి అని నరేంద్రబాబుకు స్వాగతం చెప్పి కుర్రవాడి వైపు తిరిగి, ఇక నువ్వు వెళ్ళిపో పరేష్, కొంచెం మాట్లాడాల్సిన పని ఉంది, మరో రోజున అడిగివద్దు గానిలే, ఇప్పుడు వెళ్ళిపో అంది. కుర్రవాడు వెళ్ళిపోయాడు. మీరు నరేంద్రబాబు కబురు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడున్నాడు అని, అంతేనా? లేదు అని చెప్తే ప్రాణానికి హాయిగానే ఉంటుంది. కానీ అబద్ధాలు చెప్పటం ఆమెకు అలవాటు లేని పని. సిగ్గు తెరలు అంచుకుంటూ, అవును, అయినా ఇప్పుడంటే ఇప్పుడే అని కాదు, తర్వాత తెలుసుకున్నా పర్వాలేదులేండి అన్నది. ఎందుకు? ఏమవసరం? ఆ ప్రశ్న తన్ను పరిహాసం చేస్తున్నట్లుగా వచ్చి చెవిని సోకింది. అవసరమేమీ లేకపోతే ఒకరు మరొకరి కబురు ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు? ఒకరి సంగతి ఎందుకులేండి, మీకు మాత్రం అతనితో సంబంధం వదిలిపోయిందిగా, ఇంకా అతని జాడ మీకెందుకు? ఇంకా కొంత బాకీ తీర్చాల్సి ఉందా ఏమిటి? ఆ మాటకు విజయ నొచ్చుకుంది. ప్రత్యుత్తరం చెప్పలేదు. నరేంద్రుడు తన హృదయంలోని ఉద్వేగాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకా అతడు తీర్చాల్సిన అప్పు ఉన్నట్లయితే, నాకు తెలిసినంత వరకు అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు దాన్ని తీర్చడానికి. అటువంటప్పుడు అతని కబురు తెలుసుకున్నా, బాకీ రాబట్టుకునేందుకే నేను వారి కబురు తెలుసుకోదలిచినట్లు మీకెవరు చెప్పారు? అంతకన్నా వేరే కారణం ఏముంటుందో నా ఆలోచనలకు అందటం లేదు. అతడు మిమ్మల్ని ఎరుగడు, మీరు అతన్ని ఎరుగరు. వారు నన్ను ఎరుగుదురు, నేను వారిని ఎరుగుదును. నరేంద్రుడు నవ్వాడు. అతడు మిమ్మల్ని ఎరిగి ఉన్న మాట సత్యమే, కానీ మీరు అతన్ని ఎరుగరుగా. నమ్మండి, నా పేరు నరేంద్రుడని నేనే చెప్పుకుంటే తప్పకుండా విశ్వసిస్తాను. ఈ సత్యం మీ నోటి నుంచి ఏనాడో వెలువడి ఉండవలసింది కదా అని అడుగుతాను. దుమ్ము దులిపి గోడలకు రంగు వేసే ముందు గది అందం ఎలా మారిపోతుందో ఆమె సమాధానానికి నరేంద్రుడి ముఖం అలాగే మలినమైపోయింది. విజయ అతని వైపే చూస్తూ అన్నది, మిమ్మల్ని గురించి నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పటం, గోడచాటున దాగి ఇతరుల రహస్యాలు వినటం లాంటిదేనని మీకు అనిపించడం లేదు? నాకు అనిపిస్తుంది సుమి.
మేము బ్రహ్మ సమాజానికి చెందిన వాళ్ళం. నరేంద్రుడి ముఖం మరీ నల్లబడిపోయింది. మీకు సాధారణంగా ఉండే అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. నేను నిజంగా ఎవరినో చివరి రోజున చెప్పేద్దామని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. అందువల్ల మీకేమైనా కష్టం కలిగిందా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే. అయినా ఒక భావం అంటూ ఉత్పన్నమైన తర్వాత దానంతట అదే విస్తరించి అన్ని అడ్డంకులు దాటగలదు. విజయ అతి సహజంగానే సమాధానం చెప్పింది. బాధ అనేక విధాలుగా కలగవచ్చు. అయినా అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మీరు చేయగలిగిందేమీ లేదు. ఆ మాట వదిలేయండి. ఇంతకు ఇప్పటికైనా మిమ్మల్ని గురించి నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే నాకేం కోపం రాదు అంటూ నరేంద్రుడు ప్రశాంతంగా నిష్కపటంగా నవ్వాడు. ఆ నవ్వుతో అతని ముఖం అంతా ఉజ్వలంగా ప్రకాశమానమైంది. ఆ నవ్వుతో అతని నైజం అంతా, ఇన్నాళ్ల నుంచి కూడా ఆమెకు అవగతం కాని అతని మూల ప్రకృతి అంతా ప్రస్ఫుటంగా తెలిసిపోయింది. మనిషి తన లోతులన్నీ స్పష్టంగా విశదీకరించే స్ఫటికంలా కనిపించాడు. అతని సర్వస్వాన్ని కాజేసింది. అయినా తన ముందు అతడు అంత నిష్కపటంగా, అంత అమాయకంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె అతని ముఖం కేసి చూడలేకపోయింది. మీరిప్పుడు ఎక్కడుంటున్నారు మరి? ఒక వేలు విడిచిన మేనత్త ఉంది, ఆమె ఇంట్లో ఉంటున్నాను. సంఘం మిమ్మల్ని వెలివేసింది కామాలే. అవును. నరేంద్రుడు కొంచెం ఆలోచించాడు. నేను వాళ్ళింటి లోపలికి వెళ్ళను. బయటనే ఒక గది ఉంది, అందులోనే ఉంటుంటాను. నా ప్రస్తుత పరిస్థితి వారికి తెలుసును కదా. అందువల్ల నేను కొన్నాళ్ళు ఆ ఇంట్లో గడపడానికి ఆమె కుమారుడు అభ్యంతరం పెట్టడనుకుంటా. అయినా ఎక్కువ రోజులు ఉండి వాళ్ళని కష్టపెట్టినందువల్ల నాకు మాత్రం ఏం ప్రయోజనం? నరేంద్రుడు కాసేపు ఆగి ఏమో ఆలోచించుకొని అడిగాడు. మీరు నిజం చెప్పండి. నా ఈ వివరాలన్నీ మీకెందుకు? మా నాన్నగారి బాకీ పూర్తిగా తీరలేదు, అందుకేనా? ఏదో సమాధానం చెప్పటానికే అన్నట్లు ఆమె అతని ముఖంలోకి చూచింది, కానీ ఆమె గొంతు పెగల్లేదు. తండ్రి రుణం తీర్చకుండా ఎవరుంటారు? కానీ నాది అనబడేది కానీ ఇతరులది కానీ పూచిక పుల్ల కూడా నా దగ్గర లేదు. పోనీ అమ్మి పారేసి రుణం తీరుద్దామంటే ఒక్క మైక్రోస్కోప్ మాత్రం ఉంది. దాన్ని అమ్మేస్తే బర్మా వెళ్ళిపోవడానికి ఖర్చులైనా దొరుకుతాయేమోనని చూస్తున్నాను. మా మేనత్తగారి సంసార పరిస్థితులు కూడా బాగాలేవు. అక్కడ నాకు భోజనానికి కూడా అంటూ నరేంద్రుడు హఠాత్తుగా ఆగిపోయాడు. విజయ కన్నుల్లో నీళ్లు తిరిగాయి. ముఖం తిప్పుకుంది. మీ దయ ఉంటే ఆ రుణశేషాన్ని నా పేర వేసుకుని నోటు రాసిస్తాను. ఎప్పటికైనా తీర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. కాస్త రాసబిహారీ బాబుతో మీరు చెప్పండి. ఇందును గురించి నన్ను ఒత్తిడి చేయకుండా. పరేష్ వచ్చి గుమ్మం దగ్గర నిల్చొని, పిన్ని చాలా పొద్దెక్కిందట, మా అమ్మ చెప్తోంది, అన్నం వడ్డించమని చెప్పనా అని అడిగాడు. నరేంద్రుడు గోడ గడియారం వైపు చూచి అనుతాపం ప్రకటించి, అరే 12 అయిందే, మిమ్మల్ని చాలా కష్టపెట్టాను అంటూ లేచాడు. విజయ కళ్ళు తుడుచుకుంది. ఇంతకు మీరెందుకు వచ్చారో చెప్పనే లేదు. నరేంద్రుడు నోరు చప్పరించి ఎందుకులేండి అన్నాడు. అని వెళ్ళిపోబోతూ ఉండగా విజయ అడిగింది, మీ మేనత్తగారిల్లు ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? ఇప్పుడు మీరక్కడికే వెళ్తారా? కొంచెం దూరమే, 2 కోసులు. ఈ ఎండలో 2 కోసులు నడిచి వెళ్తారా? అక్కడికి చేరేటప్పటికి సాయంత్రం 3 గంటలవుతుంది. అయితే అయింది, నమస్తే అంటూ నరేంద్రుడు అడుగు సాగించాడో లేదో విజయ గుమ్మం దగ్గరికి వచ్చి అడ్డంగా నిల్చుంది. ఇవాళ నా ప్రార్థన ఒకటి మీరు మన్నించాలి. ఇక్కడ భోజనం చేయకుండా ఈ వేళప్పుడు మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు. భోజనం చేసిపోయేదా? ఇక్కడేనా? ఆశ్చర్యపడుతూ అడిగాడు. ఏ మీ జాతి పోతుందా? మరొకసారి నిష్కపటమైన ప్రశాంతమైన నవ్వుతో అతని ముఖం ప్రకాశించింది. ఇప్పుడైతే నాకు ఆ భయం లేదు. పైగా భగవంతుడివాళ నా ఎడల మిక్కిలి ప్రసన్నుడై ఉన్నట్లున్నాడు. లేకపోతే ఈ వేళప్పుడు ఇంటికి పోతే నాకక్కడ ఎటువంటి భోజనపు ఏర్పాటు జరుగుతుందో అది నాకే తెలుసు. భోజనం అయిపోవచ్చింది. ఇంతసేపటిదాకా మీరు భోజనం చేయకుండా నాకు వడ్డిస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. ఏ దేశంలోనూ లేని ఆచారం ఇది అన్నాడు నరేంద్రుడు. స్త్రీలు ముందుగానే తిని కూర్చోకూడదు. తాము పురుషులకు స్వయంగా వడ్డించి తినిపించాలి. పురుషులు భోంచేసిన తర్వాత తినాలి. ఇటువంటి పద్ధతి లేకుండా స్త్రీలు కూడా పురుషులతో పాటు భోజనానికి కూర్చునే దేశం దౌర్భాగ్య దేశమని నాన్నగారు అంటూ ఉండేవారు అన్నది విజయ నవ్వుతూ.
మీరెలా అంటారే? ఇతర దేశాల మాటకే మన దేశంలో కూడా అనేకుల గృహాల్లో పురుషులతో పాటు స్త్రీలున్నూ సహపంక్తి భోజనం చేస్తూ ఉండే ఆచారం నేను చూచాను. పాశ్చాత్య వ్యామోహం బలిసిపోయిన వారి ఇళ్లలో అలాగే జరుగుతుందంటే నేను ఒప్పుకుంటాను, కానీ అందరి గృహాల్లోనూ అలాగే జరగదు. చాలా కాలం విదేశాల్లో ఉండడం చేత మీరు మర్చిపోయి ఉంటారు. మేము పురుషుల సమక్షంలోకి రావడానికి సిగ్గుపడకపోవచ్చు, అవసరం పడినప్పుడు నిస్సంకోచంగా సంభాషించవచ్చు, కానీ ఒక్కసారిగా పాశ్చాత్య దొరసానులుగా మారిపోలేంగా. వాళ్ళ పద్ధతులే అన్నీ ఎలా సాగిస్తాం? సాగిస్తే మాత్రం తప్పేం లేదు. వారిలోని మంచి లక్షణాలన్నీ మనం గ్రహించి తీరవలసిందే. ఏం మంచి లక్షణం? పురుషులతో పాటు కూర్చుని భోజనం చేయడమా? విజయ నవ్వింది. ఇతరులకు వడ్డించి తినిపించడం అంటే స్త్రీలకు ఎంత ఉత్సాహమో మీకేం తెలుసు? స్త్రీ అధికారాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. అరే, గిన్నెలో పెరుగంతా అలాగే ఉండిపోయిందే. తలకాయ తిప్పితే లాభం లేదు. నాకు తెలుసు, మీరు కడుపు నిండా భోజనం చేయలేదు. నరేంద్రుడు నవ్వాడు. నా పొట్ట నిండిందో లేదో మీరు చెప్పేస్తారా ఏమిటి? చిత్రంగా ఉందే అంటూ పీట మీద నుంచి లేచాడు. విజయకు కూడా నవ్వు వచ్చింది. కానీ గిన్నెలోని పెరుగంతా వేసుకు తినకుండా అతడు లేచినందుకు ఆమె కలిగిన విచారం ముఖంలో స్పష్టంగా గోచరిస్తూనే ఉంది. సాయంత్రం 3 గంటలప్పుడు నరేంద్రుడు వెళ్ళిపోతున్నాడు. ఒక్క సంగతి నన్ను ఇవాళ మిక్కిలి ఆశ్చర్యపెట్టింది. ఈ ఎండలో నన్ను మీరు వెళ్ళనీయలేదు, భోజనం చేసిందాకా విడిచిపెట్టలేదు. ఆయా పదార్థాలు సుష్ఠుగా తిన్నా కొద్దిగానే తింటున్నానని మీరు చాలా బాధపడ్డారు. ఇదంతా ఎలా సంభవించింది? నేనేదో వ్యంగ్యంగా కానీ పరిహాసంగా కానీ అంటున్నానని మీరు బాధపడకండి సుమీ. ఇదంతా ఎలా సంభవించిందో నాకు అదే ఆలోచనగా ఉంది. విషయం మార్చివేయాలని ప్రయత్నించింది విజయ. అందరి ఇళ్లల్లోనూ ఇలాగే చేస్తారు. ఆ సంగతికి ఏమి కానీ, మీరు బర్మా వెళ్ళటం ఎప్పుడు? నరేంద్రుడు ఇంకా అన్యమనస్కుడుగానే ఉన్నాడు. ఎల్లుండి వెళ్తాను. కానీ నేను మీకు కేవలం పరాయివాడిని. నిజానికి నా కష్టసుఖాలతో మీకేమీ సంబంధం లేదు. కానీ మీరు చూపిన ఆదరణను బట్టి చూస్తే నేను మీకు పరాయివాడినని ఎవ్వరూ అనుకోరు. నేనెక్కడ సరిగ్గా భోజనం చేయను అని మీరు దగ్గరే కనిపెట్టుకుని కూర్చున్నారు. నాకు చెల్లెలు లేదు, తల్లి చిన్నప్పుడు చనిపోయింది. వాళ్ళు బ్రతికి ఉంటే మీలాగే వ్యాకులు పడతారేమో నాకు తెలియదు. ఏమైనా మీ ఆదరణ నాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్న ఈ యథార్థంలో సత్యం ఉందని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఇది సత్యమే అని చెప్తే మిమ్మల్ని పరిహసించినట్లుగా ఉంటుంది. కానీ ఇదంతా అబద్ధమే అనటానికి మనస్కరించడం లేదు. విజయ కిటికీలోంచి బయటికి చూస్తోంది. ముఖం తిప్పకుండానే సమాధానం చెప్పింది. సహృదయం అనే వస్తువు ఒకటి ఉందిగా, మీరు దాన్ని ఇంకెక్కడా చూడలేదా? సహృదయం బహుశా అదే అయి ఉంటుంది అంటూ అతడొక నిట్టూర్పు విడిచాడు. సరే, నమస్తే. ఏదో విధంగా నాన్నగారి రుణం యావత్తూ తీరిపోయినందుకు నాకు సంతోషం. మీకు ఐశ్వర్యం వృద్ధి అగుగాక. ఈ రోజును నా జీవితంలో మర్చిపోను. వెళ్తాను అంటూ గుమ్మం దాటాడు. లోపల నుంచి అస్పష్టంగా కొంచెం ఆగండి అన్న మాట వినిపించింది. నరేంద్రుడు తిరిగి లోపలికొచ్చాడు. మీ మైక్రోస్కోప్ ఎంత ధర ఉంటుంది? మృదువుగా అడిగింది విజయ. ఖరీదైతే 500-600 రూపాయలకు పైనే ఉంటుంది, కానీ ఈ సమయంలో 200-300కే ఇచ్చేస్తాను. ఎవరైనా తీసుకునేవారు ఉన్నారా? చాలా క్రొత్తది. అతడు దాన్ని అమ్మివేయాలని చూపుతున్న ఆతృతకు విజయ మనస్సులో బాధపడ్డది. నేను ఒకటి చాలా రోజుల నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ వీలుపడలేదు. రేపొకసారి దాన్ని చూపిస్తారా నాకు? చూపిస్తాను. నేను దాన్ని తీసుకొచ్చి మీకు అంతా చూపిస్తాను. అయినా దాన్ని మీరు పరీక్ష చేయాల్సిన అవసరమే లేదు. నేను నిజం చెప్తున్నానుగా. మీరు దాన్ని కొన్నందువల్ల ఏమాత్రం మోసపోరు, నష్టపోరు. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు. డబ్బుతో విలువ కట్టదగిన వస్తువు కాదది. నాకు గత్యంతరం లేకుండా వచ్చింది. లేకపోతే అమ్మనే అమ్మను. సరే, రేపు 2 గంటలకు పట్టుకొస్తా. నరేంద్రుడు వెళ్ళిపోయాడు. అతడు కనిపిస్తున్నంతసేపు విజయ కిటికీలోంచి అతని వైపే రెప్ప వాల్చకుండా చూస్తూ నిల్చుంది. చివరకు వచ్చి కుర్చీలో కూర్చుంది. శూన్యంలోకి చూస్తూ, ఏనాడు అతనికి ఎవరితోనూ అవసరం లేదు. ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా అంతేనేమో. తన ఈ స్థితికి తన మనస్సులో లేశమాత్రమూ విచారపడడు. కిటికీ ఆవల చెట్ల సందుల్లోంచి శూన్యంలోకి చూస్తూ స్తబ్ధ చిత్తయ్యి కూర్చుంది విజయ. కాలజ్ఞానమే లేదు. సూర్యాస్తమయం అయింది. నౌకరు వచ్చి దీపం వెలిగించి వెళ్ళిన సంగతి కూడా ఆమెకు తెలియదు. చివరకు ఆమె కన్నీళ్లే ఆమెను మేల్కొలిపాయి.
కన్నీళ్లు తుడుచుకుంది. ఎంతసేపటి నుంచో కన్నీళ్లు ప్రవహిస్తూ రొమ్ము మీద పైట చెరుగు చెమ్మగిల్లిపోయి ఉంది. చీచి, నౌకర్లు వాళ్ళు వచ్చారేమో, తన స్థితి చూచారేమో, వాళ్ళు ఏమనుకుంటున్నారో తనలో తాను సిగ్గుపడిపోయింది. అవసరం కలిగిన నౌకర్లనెవ్వరినీ పిలవలేదు. ఆ రాత్రి పక్క మీద పడుకుని తెరచి ఉంచిన కిటికీలోంచి వెలుపలికి చూస్తూనే ఉంది. వర్ణహీనమైన అంధకారంలాగే తన భవిష్యత్తు కన్నుల ముందు నర్తించింది. ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలియదు. మెలకువ వచ్చి చూసేసరికి ప్రభాత సూర్యుని కిరణజాలంతో గది అంతా ఉజ్వలంగా ఉంది. కన్నులు తెరవగానే మొట్టమొదట అతడే స్మరణకు వచ్చాడు. అతనితో తనకు 5-6 రోజుల పరిచయం కంటే ఎక్కువ లేదు. నిద్రావస్థలో కూడా తనను వెన్నంటియున్న ఈ అజ్ఞాత వేదనకు ఆ వ్యక్తికి గల సంబంధం ఆమె గుండెలో స్ఫురించింది. ప్రొద్దెక్కింది. ఆమె ఏ పనిలో నిమగ్నయ్యి ఉన్నా ఒక కన్ను ఒక చెవి ఎక్కడో లగ్నమై ఉండేవి. అందుకు తనలో తానే సిగ్గుపడుతూ ఉండేది. ఏమీ లేదు, కేవలం ఆ యంత్రాన్ని చూడాలన్న కుతూహలమే అయి ఉండవచ్చు. యంత్రాన్ని చూశాక ఆ ఉత్కంఠ అంతా చల్లబడుతుంది అని ఇలాగా తనకు తాను సమాధానం చెప్పుకుంటూ ఉండేది. కానీ అందువల్ల ప్రయోజనం కలగలేదు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఉత్కంఠతో పాటు ఆశంక కూడా పడసూపింది. పుష్యమాస సూర్యుడు పశ్చిమానికి ఒరిగాడు. 2 గంటలు దాటిపోయింది. ప్రొద్దు వాలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విజయకు నిరాశ తోచింది. అతడు రేపే ఏ దూరదేశమో వెళ్ళిపోవాలి. ఇవాళ తన ఇంటికి రాలేకపోయాడంటే అది సహజమే. ఇంత దూరం రావటం వల్ల వృధా కాలక్షేపం అని అతనికి తోచి ఉండొచ్చు. దాన్ని ఇంకా ఎక్కువ ధరకు ఎవరికైనా అమ్ముకుని పోయాడేమో, తప్పేముంది? ఈ మాటే మాటి మాటికి స్మరించుకుంటూ విజయ చాలా తప్పించింది. మనస్సులో ఎలాగున్నా పైకి తానా యంత్రాన్ని తప్పకుండా కొంటానన్న ఉత్సుకతను ప్రకటించి ఉండనందుకు చాలా నొచ్చుకుంది. అందుచేత తనకు ఆ యంత్రం మీద మోజు లేదనుకుని అతడు రావడం మానివేశాడేమో. అలాగే అయితే తన గర్వానికి మంచి శిక్షే అయింది. తన్ను తాను పలుసార్లు నిందించుకుంది. పోనీ ఏదో వంకతో ఆయన కోసం పరేషన్ పంపిస్తే వాడు ఆయన్ని వెతికి పట్టుకుంటాడో లేదో, పట్టుకున్నా ఆయన వస్తారో రారో. ఇన్ని తర్క వితర్కాలతో గడియారం కేసి మాటి మాటికి చూస్తూ లోపలికి బయటికి పలుసార్లు తిరుగుతూ ఆమె మనస్సు విచలితమైపోయింది. ఇంతలో పరేష్ గదిలోకి వచ్చి కబురు చెప్పాడు. కిందికి రా పిన్ని, ఆయన వచ్చారు. విజయ ముఖం పాలిపోయి ఉంది. ఎవర్రా? నిన్న వచ్చారే ఆయనే. ఆయన చేతిలో ఒక పెద్ద తోలు పెట్టె ఉంది పిన్ని. సరే, వారిని కూర్చోమని చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను. మరి 2-3 నిమిషాలకు ఆమె క్రింది గదిలోకి వచ్చి నమస్కారం చేసింది. ఇవాళ ఆమె ధరించిన దుస్తుల్లో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. ఉదయం తలంటి పోసుకున్నదేమో ఇంతవరకు నూనె రాసి దూకోలేదు. వదులుగా పాయలు వచ్చి జారిపడుతున్న ఆమె సోగ వెంట్రుకల్లో ఒక ప్రత్యేక సౌందర్యం గోచరిస్తున్నది. నిన్నటికి ఇవాల్టికి ఆమెలో ఉన్న భేదాన్ని నరేంద్రుడు గమనించాడు. విస్మితుడై అవలోకిస్తున్న అతని దృష్టుల్ని ఆమె గమనించింది. ఎంతో సిగ్గుపడిపోయింది. మైక్రోస్కోపు ఉన్న తోలుపెట్టెను టేబుల్ మీద పెట్టాడు నరేంద్రుడు. నమస్తే. నేను విదేశాల్లో ఉన్నప్పుడు చిత్రలేఖనం కూడా నేర్చుకున్నాను. మిమ్మల్ని నేను ఇదివరకు ఎన్నోసార్లు చూచాను. కానీ ఇవాళ ఈ గదిలో అడుగు పెట్టానో లేదో నా కళ్ళు మెరిసిపోయాయి. నిజం చెప్తున్నా, కళాకారుడైన వాడు ఇప్పటి మీ రూపం చూచాడంటే చాలు, లోభం జనించక మానదు. ఆహా, ఏమి సౌందర్యం! నిస్వార్థపరుడైన సౌందర్యోపాసకుడు చేసిన పవిత్ర స్తుతిలాగే ధ్వనించింది విజయకు. కానీ పరిపూర్ణ రాగరంజితమైన ముఖాన్ని ఎలా దాచుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. నెమ్మదిగా తన్ను తాను సంభాళించుకుంది. ఇలా నన్ను బిడియపరచడం మీకు ఉచితమేనా? మీ దగ్గర ఒక వస్తువు కొందామని పిలిచాను, కానీ బొమ్మలు గీయించుకుందామని పిలిపించలేదే అన్నది గంభీరంగా. నరేంద్రుని ముఖం చిన్నబోయింది. అనుతప్తుడైనాడు. తానన్న మాటలకు తాను సిగ్గుపడిపోయాడు. పశ్చాత్తాప సూచకంగా, నేను దురుద్దేశంతో అన్నమాట కాదు, చాలా పొరపాటైంది, ఇంకెప్పుడూ ఇలా ఏమేమో గొణిగాడు. అతని అనుతాపాన్ని చూచి విజయ నవ్వింది. ఆ నవ్వుతో ఆమె ముఖం కళకళలాడింది. ఏది చూపించండి యంత్రం అన్నది. నరేంద్రునికి తిరిగి ప్రాణం వచ్చినట్లయింది.
ఉండండి చూపిస్తాను అంటూ ముందుకు వచ్చి పెట్టి తెరుస్తున్నాడు. ఆ గదిలో ఎక్కువ వెలుతురు లేదు. అది గమనించి విజయ ఆ ప్రక్కన ఉన్న గది వైపు చూపుతూ, ఈ గదిలో బాగా వెలుతురు వస్తోంది, అక్కడికి పోదాం రండి అన్నది. సరే పదండి అంటూ పెట్టి తీసుకుని నరేంద్రుడు ఆమె వెనుకనే ఆ ప్రక్క గదిలోకి ప్రవేశించాడు. యంత్రాన్ని ఒక ముక్కాలి పీట మీద ఉంచి దానికి ఇరువైపులా 2 కుర్చీల్లో ఇరువురు ఆసీనులైనారు. ఇదిగో చూడండి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెబుతాను అన్నాడు నరేంద్రుడు. ఇది అణువీక్షణ యంత్రం. ఇంత చిన్నదే అయినా ఇది చాలా విచిత్రమైన ఉపకరణం. దీని సహాయంతో ఈ అనంతమైన బ్రహ్మాండాన్ని మానవుడు తన గుప్పెట్లోకి ఆకర్షించుకోగలుగుతున్నాడు అంటూ పీఠిక ఆరంభించి ఆమెలో కుతూహలాన్ని రేకెత్తించడానికి ప్రయత్నించాడు. విదేశాల్లో వైద్యశాస్త్రం అభ్యసించిన తరువాత అతని దృష్టి జీవాణు శాస్త్రం వైపు మరలింది. అందుకు ఈ యంత్రం తనకు ఎంతగానో ఉపయోగించింది. నిజానికి అది తనకు ప్రాణాధికమైన వస్తువు. ఈ యంత్రంతో పాటు ఆ పరిజ్ఞానం కూడా ఆమెకిచ్చిపోవాలని అతని ఉద్దేశం. కేవలం యంత్రం ఇచ్చిపోయినంత మాత్రాన్ని ఏం లాభం? మొదట విజయకు ఆ యంత్రంలో ఏమీ కనిపించలేదు. అందులో మీకేం కనిపిస్తోంది అని నరేంద్రుడు మాటి మాటికి అత్యంత శ్రద్ధాపూర్వకంగా అడుగుతుంటే ఆమెకు నవ్వు పొంగి వస్తోంది. శ్రద్ధగా చూచి తెలుసుకోవాలన్న ప్రయత్నమూ ఆమె చేయటం లేదు. ఇటువైపు నుంచి చూడాలి, ఇలా చూడాలి అంటూ ఆమెకు తెలియజెప్పడానికి అతడు చాలా శ్రమ పడుతున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఆమెకు అందులో నుంచి చూచే పద్ధతి నేర్పడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆమె అందులో నుంచి సవ్యంగా చూస్తేగా. విజయ యంత్రం ముందుకు వంగి ఇటూ అటూ తల తిప్పుతున్నదే గాని ఏమీ కనిపించక నిట్టూర్పులు విడుస్తోంది. అతని వాగుడంతా అరణ్యరోదనమైపోతోంది. ఆమె జుట్టంతా ప్రక్కలకు జారి వచ్చి అతని శరీరాన్ని కంటకితం చేస్తోంది. చేతులు అప్పుడప్పుడు తగిలి అతడు వివశుడైపోతున్నాడు. అసలు ఈమెకు దీని ఉపయోగం తెలిపితే మాత్రం ఏం ప్రయోజనం? జీవాణువుల్లో ఏమి ఉందో ఏమి లేదో, గ్రామాల్ని నిర్మానుష్యం చేస్తున్న మలేరియా వ్యాధికి కారణాలైనవి ఏమిటో, అనేక గృహాల్ని పాడుపెడుతున్న క్షయవ్యాధికి హేతువేమిటో, ఈ రహస్యాలన్నీ ఈమెకెందుకు? వాటిని ఈమె నివారింపగలుగుతుందా? ఈమె డాక్టర్ కాదు కదా. ఇలా అనుకుని ఒక్క 10 నిమిషాల పాటు వాగి వాగి విసిగిపోయాడు. చివరికి లాభం లేదు, మీకు అర్థం కాదు, ఇంత మందబుద్ధిని నా జీవితంలో ఎక్కడా చూడలేదు అన్నాడు. విజయ పొంగి వస్తున్న నవ్వును ఆపుకుంటోంది. మందబుద్ధి నాదా? మీకు సరిగ్గా తెలియచెప్పటం చేతకాదని అనరాదు. నరేంద్రుడు తాను కటువుగా మాట అనేసినందుకు నొచ్చుకున్నాడు. ఇంకా ఎలా తలబ్రద్దలు కొట్టుకొని చెప్పండి. నిజానికి మీది మందబుద్ధి కాదు, కానీ మీరిది నేర్చుకోవడానికి శ్రద్ధ చూపటం లేదు. నేను వాగి వాగి చచ్చిపోతున్నాను. మీరు అటూ ఇటూ చూస్తూ కేవలం నవ్వుకుంటున్నారు. నేను నవ్వుతున్నానని ఎవరు చెప్పారు? నేనే అంటున్నా. మీరు పొరపాటు పడుతున్నారు. నాదే పొరపాట? సరే పోనీ యంత్రంలో లోపం ఏమీ లేదు, అందులో మీరేమీ చూడలేకపోతున్నారేమీ? మీ యంత్రమే మంచిది కాదు. మంచిది కాదా? మీకు తెలియదేమో, ఇటువంటి పవర్ఫుల్ మైక్రోస్కోపు ఈ దేశం మొత్తం మీద ఎవరో 4-5 దగ్గర తప్పితే ఉండదు. ఇందులో ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే అంటూ తాను స్వయంగా పరీక్షించాలన్న ఊహతో తల వంచాడు. అనుకోకుండా తన తల విజయ తలకు కొట్టుకుంది. అబ్బా అంటూ విజయ చేత్తో దెబ్బ తగిలిన చోట తడుముకుంది. నరేంద్రుడు ఏదో చెప్పబోయాడు, కానీ విజయ పక్కపక్క నవ్వి, తల మీద ఢీ కొడితే ఏమవుతుందో తెలుసా? కొమ్ములు మొలుచుకొస్తాయి. నరేంద్రుడు కూడా నవ్వాడు. మొలిస్తే కొమ్ములు మీ తల మీద మొడవటమే సమంజసం. మరి లేకపోతే ఏమిటి? పాతదై పగిలిపోయిన మీ యంత్రం మంచిది కాదని నేను అనేసరికి కొమ్ములు మొలవడానికి యోగ్యమైపోయిందా నా తల? ఆ మాటకు నరేంద్రుడు నవ్వటమైతే నవ్వాడు, కానీ అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు. నేను నిజం చెప్తున్నాను, యంత్రం పగిలిపోలేదు. నా దగ్గర డబ్బు లేకపోవటం చేత మిమ్మల్ని మోసగించి ఈ యంత్రాన్ని అంటగట్టి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నానని మీరు అనుకుంటున్నారు కాబోలు. నిజం నిలకడగానైనా మీకు తెలిసిరాదు. ఎప్పుడో తెలిస్తే నాకేం ప్రయోజనం? అప్పుడు మీరు ఎక్కడ దొరుకుతారు నాకు? మరి యంత్రం కావాలని ఎందుకు అనాలి? నాకు అనవసరంగా ఎందుకింత ఆయాసం కలిగించాలి? అది పగిలిపోయిన యంత్రం అని ముందే చెప్పకపోయారు? గంభీరంగా అడిగింది విజయ. నరేంద్రునికి చాలా విరక్తి తోచింది. 1000 సార్లు చెప్పాను, యంత్రం పగిలింది కాదండి అని.
అయినా మీరు పగిలిపోయిందని అంటున్నారు. మరుక్షణమే కోపాన్ని అణుచుకొని, సరే మీతో నాకు వివాదం ఎందుకు, ఈ యంత్రం పగిలింది అనుకోండి, అనుకున్నట్లు రేపే నేను ప్రయాణమే వెళ్ళిపోలేను, అంతేగా. మీ వల్ల నాకు కలిగే ఇబ్బంది, అందరూ మీకు మళ్ళీ గుడ్డివాళ్లే ఉంటారా? కలకత్తాలో దీన్ని తేలిగ్గా అమ్మేస్తాను, తెలుసునా? సరే సెలవు అంటూ యంత్రం పెట్టెలో అమర్చుతున్నాడు. ఇప్పుడెలా వెళ్తారు? పలహారం చేసి వెళ్ళొచ్చు. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నరేంద్రుడు తలెత్తి చూశాడు. మీరు నవ్వుకుంటున్నారు. మీకు ఎగతాళిగా ఉంది కామాలు. నిన్న భోజనానికి ఉండమన్నప్పుడు ఎగతాళిగా అన్నానా? అలా వీల్లేదు. మీరు పలహారం చేసి వెళ్దురు గాని కూర్చోండి, ఇప్పుడే వస్తాను. విజయ నవ్వు ఆపుకుంటూ గది అంతా నిజ సౌందర్యం తరంగితం చేస్తూ బయటికి వెళ్ళింది. మరి 5 నిమిషాలకు ఒక పళ్ళెంలో ఖాద్య వస్తువులు పెట్టుకొని తెచ్చింది. ఆమెతో పాటు ఒక నౌకరు కూడా తేనీటి సామాను పట్టుకొని వచ్చాడు. అక్కడి ముక్కాలి పీట ఖాళీగా ఉండటం చూచింది విజయ. కాసేపట్లో పెట్టెలో పెట్టేసి తాళం వేసేశారే, అంత కోపమైతే ఎలాగా? మీరు తీసుకోకపోయినంత మాత్రాన నాకు కోపం ఎందుకు గాని? కాస్త ఆలోచించండి. ఇంత బరువైన పెట్టె మోసుకుపోవటం ఎంత కష్టమో. పళ్ళెం టేబుల్ మీద పెట్టింది విజయ. ఆ కష్టం నా కోసం పడుతున్నారా? మీకోసమే పడుతున్నారు. సరే గాని మీరు పలహారం చెయ్యండి, నేను తేనీరు కలుపుతాను. నరేంద్రుడు కదల్లేదు, మెదల్లేదు. పోనీలేండి, నేనే తీసుకుంటాలేండి, మీరేం మోసుకుపోనక్కర్లేదు, పలహారం చెయ్యండి. ఆ మాట తన్ను అవమానించేట్టుగా ధ్వనించింది. మీ అనుగ్రహం కోసం నేనేమీ తప్పించడం లేదు అన్నాడు. ఆనాడు మీ మామగారి తరఫున వచ్చి నా అనుగ్రహాన్ని అభ్యర్థించారుగా, జ్ఞాపకం లేదా? అప్పుడు మా మామయ్య కోసంగానే వచ్చాను, నా కోసంగానే వచ్చానా? అటువంటి అలవాటు నాకు లేదు. ఆ మాట ఎంతవరకు సత్యమో విజయ్కు తెలుసు. అందువల్లనే ఆమె మనసులో కష్టం తోచింది. ఏమైనా కానీ మీరు దాన్ని తిరిగి తీసుకుపోనక్కర్లేదు, ఇక్కడే ఉండనియండి, మీరు మాత్రం పలహారం చేయండి. ఆ మాటకు అర్థం? నరేంద్రుడు అడిగాడు సందిగ్ధపడుతూ. అర్థం ఏదో ఉందిలేండి. ఆ మాటకు నరేంద్రుడు స్తబ్ధచిత్తుడైనాడు. ఆ అర్థం ఏదో మనసుకు స్ఫురించినట్లు అనిపించింది. మరుక్షణమే అతనికి చాలా కోపం వచ్చింది. ఏమిటి దాని అర్థం? విశదంగా చెప్పండి. కొంటానని నమ్మించి వస్తువు తెమ్మన్నారు, తెచ్చిన తర్వాత ఇక్కడే ఉంచేసి పొమ్మంటున్నారు. మా నాన్న దీన్ని కూడా మీకు తాకట్టు పెట్టేశాడా? నన్ను కూడా మీకు తాకట్టు పెట్టాడల్లే ఉందే. విజయ ముఖంలో మందారాలు పూచాయి. పక్కకు తిరిగి, కాళీపాద్, ఇక్కడే నిల్చుని ఏం చేస్తున్నావు? అవన్నీ అక్కడ పెట్టి వెళ్ళిపో, వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా. నౌకరు కెటిల్ మొదలైనవన్నీ టేబుల్ మీద ఒక ప్రక్కన పెట్టి వెళ్ళిపోయాడు. విజయ తలకాయ వంచుకుని తేనీరు కలుపుతోంది. నరేంద్రుడు కోపంతో బొంగమూతి పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. సృష్టి తత్వ రహస్యాల్ని గురించి పెద్ద పెద్ద వక్తలు చర్చిస్తున్నప్పుడు విజయ చాలాసార్లు విన్నది. కానీ ఒక్కొక్క అంశం ఎక్కడ ఆరంభిస్తుందో, దాని వ్యాపారం, ఆకృతి, ప్రకృతులు ఎలాంటివో, ఈ మొదలైన విషయాలన్నీ అతనిలాగా అంత సుస్పష్టమైన భాషలో ఎవరూ విశదీకరించినట్టు ఆమెకు జ్ఞాపకం లేదు. పగిలిపోయిందని తాను ఎగతాళి చేసిన ఆ యంత్రం సహాయంతో అతడు ఇంత విషయ సామగ్రి సేకరించాడని ఆమె విశ్వసించలేకపోయింది. అసలింత దుర్బలుడుగా, పిచ్చివాడులా కనిపిస్తున్న ఈ వ్యక్తి డాక్టర్ పరీక్ష పాసైనాడని కూడా ఎవరూ నమ్మలేరు. అంతేకాదు, మానవ జీవితానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా అపారంగా ఆర్జించాడు. మానవ జీవితంలో అతనికి దృఢమైన విశ్వాసం ఉంది. అతని జ్ఞాపక శక్తి అనన్య సాధారణమైంది. అతని ప్రతిభ చూచి విజయ ఆశ్చర్యపోయింది. ఇంత విజ్ఞాని అయినా మామూలు మనిషిలాగా అతన్ని కూడా తేలిగ్గా కవ్వించి కోపం తెప్పించవచ్చు. అతడు చెప్తున్న విషయాలన్నీ ఆమె చెవిలో దూరటం లేదు. అతని కేసి చూస్తూ అలాగే కూర్చుంది. వక్త తన ధోరణిలో తాను ఏమేమో ఉపన్యసిస్తూ ఉంటాడు. సాధారణ శ్రోతలు అది అర్థమైనా కాకపోయినా అతని త్యాగశీలాన్ని, సాధుగుణాన్ని, సరళ స్వభావాన్ని మన్నం చేసుకుంటూ భక్తి పరవశులవుతూ ఉంటారు. బహుశా అదే ఇక్కడ జరుగుతూ ఉన్నట్టుంది. చివరకు నరేంద్రుడు ఉపన్యాసమంతా అరణ్యరోదనం అవుతున్నట్లు గుర్తించాడు. మీరొక్క మాట కూడా వినిపించుకున్నట్టు లేదు అన్నాడు. విజయ చకిత అయింది. వింటూనే ఉన్నాను. ఏం విన్నారో కాస్త చెప్పండి. ఒక్క పూటలో అంతా తెలుసుకోగలుగుతామా ఏమిటి?
నరేంద్రుడు హతాశుడైనాడు. మీరు నేర్చుకోలేరు. మీలాంటి అన్యమనస్కులైన వ్యక్తిని నేను ఈ జన్మలో చూడలేదు. విజయ ఏమాత్రమూ చిన్నబుచ్చుకోలేదు. ఒక్క రోజులోనే నేర్చుకోగలుగుతారా ఎవరైనా? మీరు ఒక్క రోజులో ఇదంతా నేర్చుకున్నారేమిటి? నరేంద్రుడు పక్కపక్క నవ్వాడు. మీరు 100 సంవత్సరాలైనా నేర్చుకోలేరు. అయినా మీకు ఇదంతా నేర్పేవాళ్ళెవరు? విజయ పెదవులు బిగించి నవ్వు ఆపుకుంటూ, నేను లేకపోతే ఈ పగిలిపోయిన యంత్రాన్ని కొనేదెవరు అన్నది. నరేంద్రుడు గంభీర ముద్ర దాల్చి, మీరు ఈ యంత్రం తీసుకోను అక్కర్లేదు, నేను మీకు నేర్పాలేను. పోనీ చిత్రలేఖనం నేర్పండి, అదే నేర్చుకుంటాను. మీరు అది నేర్చుకోలేరు. ఈ యంత్రంలో నుంచి చూస్తూ ఉంటే మనిషికి అన్నం నీళ్లు కావాలనిపించదు. అటువంటి వస్తువు మీదే మీరు మనసు లగ్నం చేయలేకున్నారే, చిత్రలేఖనం మీద శ్రద్ధ చూపగలుగుతారా? చూపలేరు. అయితే చిత్రలేఖనం కూడా నేర్చుకోలేనన్నమాట. నేర్చుకోలేరు. విజయ గాంభీర్యం తెచ్చుకుని, ఏమీ నేర్చుకోలేకపోయినా సరే తల మీద కుమ్ములు మొలుస్తాయి కాబోలు. ఆమె మాట విని ముఖ కవళిక చూచి పక్కపక్క నవ్వాడు. అదే మీకు తగిన శిక్ష అంటూ. విజయ ముఖం తిప్పుకొని నవ్వును ఆపుకుంటూ అన్నది, ఇతరులకు తెలిసేట్టు బోధించే ఓపిక మీకు లేదని చెప్పుకోరాదు. అరే, నౌకర్లంతా ఏం చేస్తున్నట్టు? ఒక్కడూ దీపం వెలిగించి పట్టుకురాలేదు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి లాంతరు పట్టుకురమ్మని నౌకర్తో చెప్పి వస్తాను అంటూ ద్వారం చెంతకు వచ్చి పరదా తొలగించిందో లేదో ఏదో దయ్యం కనిపించినట్టు నిర్ఘాంతపోయి నిల్చుంది. అవతల గదిలో చెరో కుర్చీలో తండ్రి కొడుకులు రాస్ బిహారీ, విలాస్ ఇద్దరూ కూర్చుని ఉన్నారు. విలాస్ ముఖం కరక్కాయ సిరా పులిమినట్లుగా ఉంది. విజయ వెంటనే తన్ను తాను సంభాళించుకుని ముందుకు వచ్చింది. మీరు ఎప్పుడు వచ్చారు బాబాయ్ గారు? నన్ను పిలవలేదే? ఒక నీరసపు చిరునవ్వుతో రాస్ బిహారీ జవాబు చెప్పాడు. ఒక అరగంట అవుతుందమ్మా మేం వచ్చి, నువ్వు ఏదో మాటల్లో ఉన్నావని పిలవలేదు. అతడు జగదీష్ కొడుకు కదూ, ఎందుకొచ్చాడు? విజయ మెల్లిగా ప్రక్క గదిలోకి వినిపించకుండా ఉండేట్లు మాట్లాడింది. ఒక మైక్రోస్కోప్ అమ్మేసి బర్మా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అదే తీసుకొచ్చి చూపిస్తున్నారు నాకు. మైక్రోస్కోపా? మోసం చేసి డబ్బు కాజేయడానికి నువ్వే దొరికావా అతనికి? విలాసబాబు గద్దించాడు. రాసబిహారీ కొడుకును మందలించాడు. అలా మాట్లాడతావేం విలాస్? అతని ఉద్దేశం మనకేం తెలుసు? వస్తువు మంచిదే అయి ఉండవచ్చు. వెంటనే అతడు విజయ్ వైపు తిరిగి మందహాసపూర్వకంగా, మనకు తెలియని అంశాన్ని గురించి దురభిప్రాయాలు ప్రకటించటం సముచితం కాదని నా మతం. అతనికి ఏమీ దురభిప్రాయం లేకపోవచ్చు, ఏమంటావమ్మా అని పలికి కాసేపాగి ఇలా అన్నాడు. మనం తొందరపడి ఏమీ అనకూడదు. అతడు ఎటువంటి వాడైతే మనకెందుకు? దుర్భిణీ యంత్రం అప్పుడప్పుడు దూరపు వస్తువుల్ని చూడటానికి పనికి వస్తూ ఉంటుంది. ఎవరు అది? కాశీపాదా? ఆ గదిలో లాంతరు పెట్టి రావటానికి వెళ్తున్నావా? అక్కడ కూర్చున్న బాబుగారితో చెప్పు, మేము దాన్ని కొందల్చుకోలేదని, వారు దయచేయవచ్చునని. నేను దాన్ని కొంటానని చెప్పానే, భయంగా అన్నది విజయ. రాసబిహారీ ఆశ్చర్యం ప్రకటిస్తూ, ఎందుకు కొంటానన్నావు? అవసరం ఏముంది? విజయ జవాబు చెప్పలేదు. ధర ఎంత చెబుతున్నాడు అడిగాడు రాసబిహారీ. 200 రూపాయలు. రాసబిహారీ 2 చేతులు ఎత్తి, 200 అడుగుతున్నాడా? అయితే విలాస్? ఏమంటావు విలాస్? నువ్వు కాలేజీలో FA చదువుతున్నప్పుడు ఇటువంటి వస్తువులు చాలా చూచే ఉంటావుగా. ఒక్క మైక్రోస్కోప్ ధర 200 రూపాయలా? కాశీపాదు, ఆయన వెళ్ళిపోమని చెప్పు. ఎవరితో ఈ మాటలు వెళ్ళి చెప్పాలో అతనే సర్వమూ వింటూనే ఉన్నాడు. కాశీపాద్ చెప్పడానికి వెళ్తున్నాడు. విజయ అతనితో శాంతంగా గట్టిగా చెప్పింది, నువ్వు లాంతరు పెట్టి వెళ్ళిపో. చెప్పవలసిందేమైనా ఉంటే నేను చెప్తాను. విలాస్ వ్యంగ్యంగా తండ్రితో అన్నాడు. నాన్న, నీకు నువ్వే ఎందుకు అవమానాన్ని కొని తెచ్చుకుంటావు? ఆవిడ ఆ మైక్రోస్కోపులో చూడాల్సింది ఇంకా ఉంది కామాలు. రాసబిహారీ మాట్లాడలేదు. విజయ ముఖం కోపంతో కందగడ్డ అయింది. విలాస్ అది గమనించి అన్నాడు, నేను రకరకాల మైక్రోస్కోపులే చూచాను నాన్న, కానీ ఎందులోనూ హాహాహా అంటూ పగలబడి నవ్వాల్సినంత విశేషం నాకెక్కడా కనిపించలేదు. నిన్న అతడు ఇక్కడే భోజనం చేసిన విషయం తెలిసింది. ఈనాడు వాళ్ల పకపకలు చెవులారా విన్నాడు. విజయ వేషం అలంకారం అంతా కనిపిస్తూనే ఉంది.
ఈర్ష్యతో కుమిలిపోతున్నాడు. వెనక ముందు తెలియటం లేదు. విజయ అతని వైపు వీపు పెట్టి అలక్ష్యంగా నిల్చుంది. నాతో ఏమైనా అవసరంగా మాట్లాడాల్సిన పని ఉందా బాబాయ్ గారు? కొడుకును ఒక కోపపు చూపుతో మందలించి రాసబిహారి విజయ్ వైపు తిరిగి మృదువుగా, అవసరమైన విషయమేనమ్మా, ఇప్పుడా వస్తువు దేనికి మనకు అని మృదువుగా పలికి కాసేపు ఆగి మళ్ళీ అందుకొని, కొంటానని మాట ఇచ్చిన తర్వాత ఏవైనా కానీ కొనేయాల్సిందే. కొంచెం ఆలోచించిన మీదట నాకు అలాగే తోస్తూ ఉంది. 200 రూపాయలు ధర చాలా ఎక్కువ. పోనీ రేపు వచ్చి పైకం తీసుకుపోమ్మని చెప్పమ్మా. ఆ మాటకేమీ సమాధానం చెప్పకుండా విజయ అడిగింది, మీరు రేపొకసారి రాకూడదా బాబాయ్ గారు? రాసబిహారి ఆశ్చర్యం ప్రకటిస్తూ అన్నాడు. ఎందుకు? విజయ మనస్సు స్థిరం చేసుకుని సంకోచాన్ని అణచివేసుకుని చెప్పేసింది. చీకటి పడుతున్నది, వారు చాలా దూరం వెళ్ళాలి, వారితో కొన్ని సంగతులు మాట్లాడాలి. ఆమె అంత స్పష్టంగా అలా చెప్పేసినందుకు రాసబిహారి లోలోపల స్తంభీభూతుడైపోయాడు. కానీ పైకి మాత్రం మనసులోని భావం కనిపించనీయలేదు. కొడుకు నేత్రాలు రెండూ ఆకలిగొన్న అడవి జంతువు కన్నుల్లాగా చీకట్లో మిలమిలలాడుతున్నాయి. ఏదో పైకి అనేద్దామని ఉద్యుక్తుడవుతూ తనలో తానే యుద్ధం చేస్తున్నట్టు ఉన్నాడతను. తండ్రి అది గమనించి కొడుకును సైగ చేసి అడ్డగించి తాను మందస్మిత వదనుడయి, సరేలే అమ్మా, నేను రేపు ఉదయం మళ్ళీ కలుస్తాను. విలాస్, చీకటి పడుతుంది, పోదాం పద అంటూ లేచి కొడుకు గుండెలోని ఆ దుస్సహమైన కోపం బ్రద్దలై బయటపడకముందే చెయ్యి పట్టుకుని బయటికి లాక్కుపోయాడు. విజయ విలాస్ వైపు చూడనే లేదు. అతని ముఖభావాన్ని కానీ కనుల తీక్షణతను కానీ ఆమె గమనించలేదు. అయినా సర్వము ఆమెకు తెలియకపోలేదు. చాలాసేపు అక్కడే స్తంభంలా నిలబడిపోయింది. అవతల గదిలోంచి కాశీపాదు వచ్చి, అక్కడ దీపం వెలిగించి వచ్చానమ్మగారు అని చెప్పాడు. సరే. విజయ తన్ను తాను సంభాళించుకొని గుమ్మం దగ్గర పరదా లాగి అవతల గదిలోకి ప్రవేశించింది. తల వంచి ఆలోచిస్తూ కూర్చున్న నరేంద్రుడు లేచాడు. ఒక నిట్టూర్పును అణచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు. అది విజయ గమనించింది. నరేంద్రుడు కొంతసేపు ఏమీ మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు. చివరికి అన్నాడు, నేను దీన్ని తీసుకుపోతాలేండి. ప్రొద్దున్నే లేచి ఎవరి ముఖం చూచారో గాని ఈ రోజంతా మీకు విచారంతోనే గడిచింది. నేను చాలా కటువైన మాటలే అన్నాను, వాళ్ళు అనిపోయారు. విజయకి ఇంకా మనస్సులో బాధ చల్లారలేదు. ముఖమెత్తి చూసింది. హృదయ వేదన యావత్తూ కన్నుల్లో వ్యక్తమవుతూనే ఉంది. వాళ్ల మాటలన్నీ మీరు వినే ఉంటారు. అలా వాళ్ళు మిమ్మల్ని గురించి అగౌరవంగా మాట్లాడడం తప్పే. ఆ సంగతి వాళ్లకు రేపు తెలియజెప్తాను. తన అతిథికి అవమానం కలిగిందని చాలా బాధపడుతుంది ఆమె. నరేంద్రుడు ఆ సంగతి గ్రహించాడు. వాళ్లకు తెలియజెప్పవలసిన అవసరమేమీ లేదు. ఇటువంటి యంత్రాన్ని వాళ్ళు ఎరుగరసలు. అందుచేతనే వాళ్లకు అనుమానంగా ఉంది. అంతేగాని నన్ను అవమానించినందువల్ల వాళ్ళకేం లాభం? మీకు మొట్టమొదట అనేక కారణాల వల్ల అనుమానం కలగలేదు. వాళ్ళు మీ శ్రేయస్సు కోరేవాళ్ళు. వాళ్ళ మనసు కష్టపెట్టవద్దు. చీకటి పడిపోయింది, ఇక నేను వెళ్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తారా? రేపు ఎల్లుండినా వీలు పడదనుకుంటాను. నేను రేపే వెళ్ళిపోతున్నాను. ఒకవేళ రేపే బర్మా ప్రయాణం పడకపోయినా కొన్నాళ్ళు కలకత్తాలో ఉండాల్సి వస్తుంది. మళ్ళీ కలవటానికి. విజయ కనుల నిండా నీళ్లు కమ్మేయి. ముఖం ఎత్తలేకుండా ఉంది. మాట్లాడలేకపోయింది. నరేంద్రుడు నవ్వుతూ అన్నాడు, మీరు ఇతరులను పక్కపక్క నవ్వించగలరు. ఒక చిన్న మాటకు మీరే ఇంతగా కోపగించుకుంటే ఎట్లా? ఒకసారి నాకు కోపం వచ్చి మీది మందబుద్ధి అని ఇంకా ఏమేమో అన్నా. అయినా మీకు కోపం రాలేదు. ఒకటే నవ్వు నవ్వారు. నాకు ఇంకా కోపం వచ్చిందప్పుడు. అయినా మీరెప్పుడు నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటారు. మీరు హాయిగా నవ్వేయగలరు. వర్షానంతరం ఒక గాలి తరగ వీచినప్పుడు చెట్ల ఆకుల నుంచి నీటి బిందువులు టపటపా ఎలా రాలిపడతాయో, అతని చివరి వాక్యం విన్నప్పుడు ఆమె నేత్రాల నుంచి కన్నీటి చుక్కలు జారిపడ్డాయి. అతను చూస్తూ ఉన్నప్పటికీ కూడా కన్నీళ్లు తుడుచుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించలేకపోయింది. తల వంచుకుని నిశ్శబ్దంగా అలాగే నిల్చుంది. దీన్ని కొనలేకపోయినందుకు మీరు విచారిస్తున్నారా అని పలికి, వ్యవహార జ్ఞాన శూన్యుడైన ఆ విజ్ఞానవేత్త మరుక్షణమే కుర్చీలో కూలబడిపోయాడు.
వెంటనే హఠాత్తుగా లేచి చెయ్యి చాచి ఆమె గడ్డం పుచ్చుకుని, ఏమిటిది, ఏడుస్తున్నారెందుకు అన్నాడు. ఎందుకు అతనికేం తెలుస్తుంది? అతడు జీవాణువులను గుర్తించగలడు. వాటి పేర్లు కులగోత్రాలు బాగా తెలుసు. వాటి రీతి నీతి కార్యకలాపం అతనికి మరపురాని అంశాలు. వాటి ఆచార వ్యవహారాలని గురించి పరిపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. కానీ ఇదేమిటి? నువ్వు మందబుద్ధివి అని నిందిస్తే కిలకిలా నవ్వుతుంది. కృతజ్ఞతాపూర్వకంగా ప్రశంసిస్తే ఏడ్చి ఏడ్చి కన్నీటి నదుల్ని ప్రవహింపజేస్తుంది. ఇటువంటి విచిత్రమైన ప్రకృతి గల వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో వైజ్ఞానికవేత్తకు ఏం తెలుస్తుంది? అలాగే స్తబ్దుడై నిల్చుని కాసేపటికి తోలు పెట్టే ముక్కాలిపీట మీద నుంచి అందుకున్నాడు. వెంటనే అశ్రురుద్ధమైన కంఠంతో విజయ, అది నాది, దాన్ని అక్కడ పెట్టండి అన్నది. మరుక్షణమే పొర్లి వస్తున్న దుఃఖాన్ని కాపుకోలేక ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. దాన్ని కింద పెట్టేసి నరేంద్రుడు అక్కడే 2-3 నిమిషాల సేపు కట్టెలా నిల్చుండిపోయాడు. చివరకు బయటకు వచ్చి చూశాడు. ఎవ్వరూ లేరక్కడ. కొంచెంసేపు అటూ ఇటూ చూసి ఆ చీకట్లో వట్టి చేతులతోనే వెళ్ళిపోయాడు. విజయ తిరిగి వచ్చింది. పెట్టె అక్కడే ఉంది. కానీ ఆయన లేడు. డబ్బు తీసుకురావటానికి ఆమె తన గదిలోకి వెళ్ళింది. దిండులో ముఖం పెట్టుకుని ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండి ఎంత ఆలస్యమైందో ఆమెకు తెలియనే లేదు. కాశీపాదుని కేక వేసి పిలిచి అడిగింది. నేను లోపల ఉన్నాను అమ్మాయి గారు, బాబు ఎప్పుడు వెళ్ళారో నేను చూడలేదు అన్నాడు కాశీపాదు. ముసలి నౌకరు సింగును పిలిచి అడిగితే అతడు, నేను కందిపప్పు పొయ్యి మీద నుంచి దించి రొట్టెలు చేస్తూ కూర్చున్నాను. ఆ సమయంలో బాబయ్య గారు ఎప్పుడు వెళ్ళారో నేను చూడలేదమ్మా అని చెప్పాడు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన దత్త 4వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలపండి.